ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కందుకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కందుకూరు మరియు గుడ్లూరు సర్కిల్ ఆఫీసర్స్ సిబ్బంది కలిసి కందుకూరు పట్టణంలో ప్రశాంతి నగర్ కాలనీ నందు క్యాసో ప్రోగ్రాం కండక్ట్ జరిగింది. ఈ క్యాసోలో దాదాపుగా 150 హౌసెస్ని చెక్ చేయడం జరిగింది. ఇక్కడ 37 టూ వీలర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వాహనాలను పరిశీలించేసి దీంట్లో ఏదైనా థెఫ్ట్ వెహికల్స్ ఉన్నా, డాక్యుమెంట్ లేని వాహనాలు ఉంటే ఆ వాహనాలపైన కేసులు నమోదు చేసేసి సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. క్యాసో యొక్క ప్రధాన ఉద్దేశం తెలియజేయడం ఏమంటే, ఎవరైనా కూడా ఈ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా ఎక్కడైనా నేరాలు చేసి ఇక్కడ షెల్టర్ తీసుకున్నా, అదేవిధంగా ఏదైనా దొంగతనాలు చేసి ఇక్కడ షెల్టర్ తీసుకున్నా, లేదా ఏదైనా వాహనాలు అక్కడ దొంగతనం చేసి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిసినా, ఏదైనా గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు ఏదైనా సేల్ చేస్తున్నా లేకపోతే కన్జ్యూమ్ చేస్తున్నా, అటువంటి వాటిని చెక్ చేయడానికి ఈ క్యాసో యొక్క ఉద్దేశం. కాబట్టి మీడియా సోదరుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, దయచేసి ఎవరు కూడా మత్తు పదార్థాలకు బానిసై మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. దయచేసి ఎవరు కూడా అటువంటి పనులలో వినా పాల్గొన్నట్లయితే అనవసరంగా కేసులను కట్టించుకొని జైలుకు పోయి జీవితాన్ని అంధకారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా దయచేసి అటువంటి నేరాల్లో పాల్గొనకూడదని మీడియా సోదరుల ద్వారా పబ్లిక్ అందరూ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇతర నేరాలు అంటే దొంగతనాలు కానీ ఏదైనా అటువంటి నేరాలు ఏదైనా కూడా మీ దృష్టికి తెలిస్తే కూడా మాకు తెలియచేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పోలీసుకు సహకరించేసి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే 100 కానీ 112 కానీ, లేకపోతే ఈ గంజాయికి సంబంధించినటువంటి సమాచారం 1972 కానీ, ఈగల్ కానీ, లేదా మాకు కొంత డైరెక్ట్ ఆఫీసర్స్ కానీ ఫోన్ చేసినటువంటి అయితే మేమందరం కూడా దానికి వెంటనే చర్యలు తీసుకుంటాం. మేము ఇప్పటికే కందుకూరు పోలీసు ప్రజలందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కందుకూరు ప్రజానికానికి కందుకూరు సబ్ డివిజన్ మొత్తాన్ని గంజాయి రహిత సబ్ డివిజన్గా చేయాలని ఇప్పటికే దీని మీద అందరూ ఆఫీసర్స్ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గంజాయికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వెంటనే మాకు తెలియజేసి మీరు కూడా ఈ గంజాయి రహిత నిర్మాణానికి కందుకూరు సబ్ డివిజన్కి చేపట్టడానికి మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని మీడియా సోదరుల మీకు విశ్వసిస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాకు మీ సహాయ సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.